వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. సామాజికంగా మార్పు తీసుకురావాలి అనే సంకల్పంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ఒక చైతన్యపూరిత ప్రకటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన తన స్వస్థలమైన కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా ఆదర్శంగా తెలియచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అయితే అందులో భాగంగానే ఆ నియోజకవర్గంలోని ఏకంగా 250 పేద కుటుంబాలను ఆయనే స్వయంగా దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన బంగారు కుటుంబాలు అనే పేరు కూడా ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమం P4 మోడల్ ప్రకారమే రూపొందించబడింది. అంటే ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ అన్నమాట. ప్రజలు, ప్రైవేట్ రంగం, ప్రభుత్వం కలిసి ఒక సామాజిక బాధ్యతగా పేద కుటుంబాలను ముందుకు తీసుకురావటమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ బంగారు కుటుంబాల కార్యక్రమం అనేది దిశలలో ప్రయోజనాలను కలిగించేలా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి అడాప్ట్ ట్రీ అనే గుర్తింపు సర్టిఫికేట్ని ఇస్తారు. ఇది దత్తత ప్రక్రియకి సూచన మాత్రమే కాదు, వారు సమాజంలో అభివృద్ధికి చేరుకున్న నూతన దశను సూచించే చిహ్నంగా కూడా. అయితే ఈ కార్యక్రమం ఆగస్టు 15వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభమైంది. కార్యక్రమ ప్రారంభోత్సవంలో చంద్రబాబు మాట్లాడారు. సమాజంలోని ప్రతి ధనవంతుడు, ప్రతి పారిశ్రామికవేత్త కనీసం ఒక్క కుటుంబాన్నైనా దత్తత తీసుకుంటే రాష్ట్ర అభివృద్ధికి అది పెద్ద బలంగా మారుతుందని చెప్పారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా కేవలం ఆర్థిక మద్దతు మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, జీవన ప్రమాణాల మెరుగుదల, ఇలాంటి అంశాల్లో గణనీయమైన మార్పు తేవాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఆయన. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, ఒక సోషల్ ఇన్నోవేషన్. ప్రభుత్వానికే కానీ ప్రైవేటు రంగానికి, సామాజిక సంస్థలకు, ప్రజలకు మధ్య సమిష్టి బాధ్యతను కల్పించే ప్రయత్నం. వాటికి ఈ కార్యక్రమాన్ని చూసి కొన్ని కార్పొరేట్ సంస్థలు, NGOలు తమంతట తాముగా ముందుకొస్తున్నాయి. దీన్ని ఇతర నియోజకవర్గాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని అధికార వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ బంగారు కుటుంబాల కార్యక్రమం కేవలం ప్రభుత్వ పథకం కాదు, ఇది సామాజిక బాధ్యతకు నిలువెత్తు నిదర్శనం. అయితే ప్రతి ఒక్కరికి, సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు సమాజం పట్ల ఒక బాధ్యత ఉందన్న విషయం ఈ కార్యక్రమం మళ్ళీ గుర్తు చేస్తోంది. చివరిగా చెప్పాల్సిందల్లా, అభివృద్ధి అనేది కేవలం మౌలిక సదుపాయాలతోనే రాదు, అది మనిషి జీవితాన్ని మెరుగుపరిచే భావంతో రావాలి. అలాంటి మార్పుకి ఈ కార్యక్రమం ఒక తొలి మెట్టు కావచ్చు. మరెందుకు ఆలస్యం? మనం కూడా ఒక కుటుంబ జీవితాన్ని మార్చేందుకు ముందుకు అడుగు వేయచ్చు కదా. ఇంతవరకు 250 కుటుంబాలతో ప్రారంభమైన ఈ ప్రయాణం రాష్ట్రంలోని వేలాది కుటుంబాలకు మార్గదర్శకంగా మారే దిశగా సాగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.